కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తమన్నాకు స్టార్డమ్ ఇచ్చిన టాలీవుడ్ లో సక్సెసే కాదు, ఆఫర్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. బాలీవుడ్ మాత్రం మిల్కీ బ్యూటీకి ఛాన్స్లు ఇస్తూ ఎంకరేజ్ చేస్తోంది. మరి బీ టౌన్ లో ఫెయిల్ అవుతున్న ప్రాజెక్టులు క్యాచ్ చేయటం వెనుక రీజన్ అదేనా? సింపతి ఆమెకు ప్లస్ అయిందా? గ్లామరస్ బ్యూటీ తమన్నాకు ఈ మధ్య కాలంలో సరైన హిట్ పడలేదు. టాలీవుడ్ లోనే కాదు, బాలీవుడ్ లోనూ ఇదే సిచ్యువేషన్. ఒక్క తమిళ్లోనే జైలర్, అరణ్మనై 4 తో హిట్ కొట్టారన్న సాటిస్ఫాక్షన్ దక్కిందే. క్రెడిట్స్ మరొకరితో షేర్ చేసుకోవాల్సి వచ్చింది. ఇదే టైంలో విజయ్ వర్మ బ్రేకప్ కూడా ముద్దుగుమను బాధించినప్పటికీ త్వరగానే కోలుకుని మళ్లీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కెరియర్ పై ఫోకస్ చేస్తోంది. ఆ మధ్య కాలంలో కాస్త బొద్దుగా కనిపించిన తమ్ము మళ్లీ ఫిట్ ఫిజిక్ తో మెస్మరైజ్ చేస్తోంది. బాలీవుడ్ లో ఫెయిల్యూర్స్ పలకరిస్తున్న తమన్నా ఖాతాలో ఆఫర్స్ కొచ్చిన డోకా లేదు. బీటౌన్ లో క్రేజ్ పడిపోతుంది. ఆఫర్లు రావడం లేదు అనుకుంటున్న టైంలో ఒక స్పెషల్ సాంగ్ తో మొత్తం కవర్ చేసేస్తోంది. అందుకు ఎగ్జాంపుల్స్ 3-2 రైట్ టు సాంగ్సే. ఈ సాంగ్స్ తో సినిమాలకు ప్లస్ అవుతూ తనపై అటెన్షన్ తీసుకుని ఆఫర్లను కొల్లగొడుతోంది. ప్రస్తుతం విజయ్ తో విడిపోవడం కూడా తమన్నాకు కలిసొచ్చింది. పెళ్లి విషయంలో విజయ్ హ్యాండ్ ఇచ్చాడన్న టాక్ మధ్య తమ్ముపై సింపతి పెరిగి ఆఫర్లను కట్టబెడుతోంది నార్త్ బెల్ట్. ప్రస్తుతం బాలీవుడ్ లో మునిపెన్నడు లేనంతగా బిజీగా ఉంది మిల్కీ బ్యూటీ. రోమియో, రేంజర్, రాగిని MMS3, రోహిత్ శెట్టి ఫిల్మ్ తో పాటు వివాన్ అనే ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రంతో కమిట్ అయింది. అలాగే డూ యు వానా పార్ట్నర్ అనే OTT సిరీస్ చేస్తోంది. డయానా పెంటీతో కలిసి చేస్తున్న ఈ సిరీస్ సెప్టెంబర్ 12 నుంచి OTTలో స్ట్రీమింగ్ కాబోతోంది. మొత్తానికి తమన్నా బీటౌన్ లో ఫుల్ స్వింగ్ లో ఉంది. ఓదెలా 2తో ఫ్లాప్ అందుకున్న తమ్ము మళ్లీ తెలుగు వైపు తొంగు చూసేది ఎప్పుడో మరి.